ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదై
నన్ను మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కదలక అంటే ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన మనం ఏ పరిస్థితిలోనైనా సరే మనుషులు అన్న తర్వాత కొన్ని ఒడిదుడుకులు వస్తాయి,
ఇబ్బందులు దేవుడు చెప్పాడు ప్రసంగిలో ఏమని అంటే మనుషులకు సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచాడు అని. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనము కదలకుండా ఉండునట్లు, మనము స్థిరముగా ఉండునట్లు, దేనికి భయపడకుండానట్లు, దేనికి జడిసిపోకుండా ఉండునట్లు మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవాను నమ్ముకునేవారు, యెహోవాను ఆశ్రయించేవారు, ఆయన క్షేమాన్ని కోరుకునేవారు, ఆయన సహాయాన్ని కోరుకునేవారు ఎలా ఉంటారయ్యా అంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని మనందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో అనుగ్రహించునుగాక. అంతేకాదు ఈ రోజే కాదు, ఈ సంవత్సరం అంతయు ఎలాగూ కాపాడాలి అంటే యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎవరుండాలండి మన చుట్టూ? మన చుట్టూ ఎవరుండాలి? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అంటే పర్వతము, అంత పెద్ద పర్వతము దాటి మన దగ్గరకు అంటే యెరూషలేముకు ప్రమాదం కలగకుండా చుట్టూ పర్వతములు ఉన్నాయట. మన చుట్టూ ఎవరుండాలి? మన చుట్టూ ఎవరుండాలి? దేవుడు ఆశ్రయం ఇస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. అంతేకాదు ఎలా మేలు చేస్తాడు? 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు. కావాలా? మేలు కావాలి కదా. ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన మనం మరొక సంవత్సరం వచ్చేదాకా మేలు కావాలి, ఆశీర్వాదము కావాలి, క్షేమము కావాలి, ఇంకా దీవెన కావాలి, కావలసినవన్నీ ఆరోగ్యము కావాలి, ధనధాన్యాలు కావాలి, సుఖభోగాలు కావాలి. అంటే సుఖభోగాలు కావాలి అంటే దేవునిని వదిలిపెట్టి కాదు సుమా, అన్నీ ఆయనలోనే ఉన్నాయా? క్షేమము, ఆశీర్వాదము, సౌఖ్యము, సుఖము. నా యందు భయభక్తులు గల వారికి దేవుడు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అవి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఏంటది? దేవుని వాక్యం సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చే దేవుని వాక్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో చదువుకుంటున్నాం. ఈ వాగ్దానం అంతా మనము స్వతంత్రించుకొని దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, ఆయన మీద ఆయన మీద ఆనుకుంటే చాలు. దేవా నీవే నా సర్వస్వం, నీకంటే క్షేమాధారం ఏదీ లేదు అని హృదయపూర్వకంగా ఆయన మీద ఆనుకున్న వారందరినీ దేవుడు ఏం చేస్తాడు అంటే కాపాడుతాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఆయన మన చుట్టూ కావలిగా ఉంటాడు. కాబట్టి అటువంటి వాక్యం, అటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని, ప్రభువా నీకు స్తోత్రము నాయన, ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడుతానని వాగ్దానం చేశావు నాయన, నీకు స్తోత్రమని 2 చేతులు ఎత్తి దేవుని తట్టు ఆకాశము వైపు చేతులెత్తి హృదయపూర్వకంగా హృదయాంతరంగములో నుండి ప్రభువా నీకు స్తోత్రములు నాయన, నీ యందు నమ్మిక ఉంచితే చాలన్నావుగా అయ్యా నిన్ను నమ్ముకున్నామయ్యా, నీ దగ్గరకు వచ్చామయ్యా, నీవే పరమ తండ్రివయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా, ఆశీర్వదించే దేవుడు అయ్యా, క్షేమాన్ని విస్తరింపజేసే దేవుడు నైనా, నీకు స్తోత్రం. అలాగున మీ భక్తులందరినీ నువ్వు కాపాడావు నైనా, నీ మీద అనుకున్న వారందరినీ నువ్వు ఎవరిని త్రోసివేయకుండా కాపాడావు, ఆశీర్వదించావు, క్షేమాన్ని ఇచ్చావు. మాకు కూడా అనుగ్రహించయ్యా. నిన్ను నమ్ముకున్న వారిని నాయన కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారన్నావు. అలాగున మా జీవితాల్లో స్థిరపరచు నాయనా అని ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతిద్దాం. దేవా నీకు స్తోత్రములు. మమ్మల్ని స్థిరపరచునైనా, మా కుటుంబాన్ని స్థిరపరచునైనా. దేవా మా కుటుంబాన్ని స్థిరపరచు, మా బిడ్డలను స్థిరపరచు, వారి భావి భవిష్యత్తును స్థిరపరచు నాయనా. నీవు ఆశీర్వదించే దేవా నీకు స్తోత్రములని 2 చేతులెత్తి ఆయనను ఆశ్రయించి, ఆయన వైపు చేతులెత్తి ఆయనను స్తుతించి, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తారు. మన జీవితం ఒడిదుడుకులలో కదలకుండా స్థిరముగా ఉంచుతాడు దేవుడు. మన పాదములు బండపై, క్రీస్తు అనే బండపై స్థిరముగా నిలిపిన దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా నీకు స్తోత్రం. దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులరా, మరోమారు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 26వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు మనందరి ఎడల ఎనలేని తన కృపను మనకు అనుగ్రహించారు. మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఆరోగ్యాన్నిచ్చి దేవుడిచ్చినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో అది మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఏదైతే మనము ఆశిస్తూ ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టామో దానికి అనుగుణ్యంగా పరిశుద్ధాత్మ దేవుడే మనలందరినీ నడిపించాలని కోరుకుంటూ, ఏది మీరంతా ఒక్కసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నూతన సంవత్సర ఆరాధన కొరకై ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే మన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, అలాగే ముఖ్యంగా నా తోటి దైవ సేవకులకు, అలాగే ప్రభు రాజ్య వ్యాప్తిలో వారసులు కాగలుగుటకు ఆసక్తి కలిగి భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రియులైన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ ప్రభువునందు ప్రియమైన వారులరా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుని దివ్యమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మనందరిపై సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మంచిది. నిన్నటి దినాన అంటే 31 డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ ఏదైతే ఉందో దానిని మనము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా రాత్రివేళ మనము 9 గంటలకు ప్రారంభించుకొని ఇంచుమించు మరి 1:30 గంటల వరకు దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు తన కృపను మనకిచ్చారు. పాత సంవత్సరంలో మనము విడిచిపెట్టవలసినటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ దేవుని దాసురాలు రాత్రి మనకు బోధించారు. కాబట్టి విడిచిపెట్టవలసిన వాటిని అన్నిటినీ మనము విడిచిపెట్టి నూతన సంవత్సరంలో మన చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకొని మనం అడుగు పెట్టాం. రాత్రి నుండి ఇప్పటి వరకు దేవునికి స్తోత్రం. ఇక ముందుకు కూడా దానినే కొనసాగించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఆ విధంగా కనుక మనం పోగలిగితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చాడో, అలాగే దేవుడు మీ జీవితాలలో ఏది చేయాలని మీరు ఆశిస్తూ ఉన్నారో దాని అంతటిని కూడా ప్రియమైన వారులరా ఆయన జరిగించుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. గడిచిన సంవత్సరం అంతా దేవుని ద్వారా మనమందరం ఎన్నో మేలులు పొందాం, ఎన్నో ఆశీర్వాదాలను అనుభవించాం, ఎన్నో ఉపకారాలు ప్రియమైన వారులను మనం కలిగి ఉండగలిగాం. మన పిల్లలు విద్యలో రాణించగలుగుతున్నారు. పెద్దలమైనటువంటి మనము ఆశించినటువంటి వాటిని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన వాటిని అనుభవిస్తూ ఈ రోజు వరకు మన మనుగడ కొనసాగడానికి దేవుడు కృప చూపారు. అదే క్రమంలో ప్రియులరా మనము ప్రవేశించినటువంటి ఈ నూతన సంవత్సరం కూడా కొనసాగాలి అనేటటువంటిది మనందరి ఆశయం, ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించేటటువంటి దేవుడు మనం ఆశించిన దానిని అనుగ్రహించేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటే కూడా అత్యధికమైనటువంటి కార్యాలు చేసి మన బ్రతుకులను ప్రియమైన వారురా ఆశీర్వాద పరంపరలతో ఊరేగిస్తానని చెప్పేసి దేవుడు మాట ఇచ్చాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్తానని ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశాలను మనం వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగవలసినటువంటి వారమైంటూ ఉన్నాం. మన దేవుడు ఎవరో తెలుసా మీకు? ఆయన ఏం చేయాలని మనం ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టామో అదంతా చేయుటకు ప్రియులరా ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన గురించి రాయబడినటువంటి ఒక మాటను మనం చూసినట్లయితే 145వ కీర్తన దేవుని యొక్క వాక్య భాగాన్ని చూద్దాం. ఒకసారి రండి, 9వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. యెహోవా చెప్పండి, అందరికీ ఉపకారి. ఎవరండి ఆయన? దేవుడు అనబడినటువంటి ఈయన సృష్టికర్త అయినటువంటి దేవుడు,
సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఈయన ఏమై ఉన్నాడు అని చెప్పేస్తానంటే అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, అందరికీ ఉపకారం చేసేటటువంటి దేవుడు. కాబట్టి నేను కోరుకుంటూ ఉన్నాను, ఈ 2026వ సంవత్సరంలో ఉపకారి అయినటువంటి దేవుడు చేసే ఉపకారములతో నా కుటుంబమైనటువంటి మీరు ఎవరైతే ఉన్నారో, నా KSPM ఫ్యామిలీ సభ్యులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా ఎవరైతే ఉన్నారో, మీ అందరి జీవితాలలో ప్రేమైన వారులరా నా దేవుడు ఉపకారము చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరికి చేస్తాడు ఉపకారం? ఏం చదివాం మనం అక్కడ? ఏమండి? అందరికీ ఉపకారి యెహోవా. చెప్పండి, అందరికీ ఉపకారి. అలాగే అందరిపైన ఆయన కనికరాన్ని ఉంచాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మీరంతా నా దేవుని యొక్క కనికరముతో నింపబడినటువంటి వారై, నా దేవుని యొక్క దయతో నింపబడినటువంటి వారై, ఆయన చేసే ఉపకారం నైజం ఏదైతే ఉందో దానిని మీ జీవితంలో, నా జీవితంలో సర్వ సంపూర్ణంగా నెరవేర్చున్నట్లు ప్రేమైన వారురా మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని, మన నీతియుక్తమైన జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి నియమ నిబంధనలన్నిటినీ కూడా అనుసరించుకుంటూ మనం కనుక ముందుకు పోగలిగితే ఆయన ఈ నూతన సంవత్సరంలో మనందరి ఎడల ఏమండి ఉపకారి అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఉపకారి ఆయన? చెప్పండి. అందరికీ ఉపకారి. అవును, అందరికీ ఉపకారి, అందరికీ దేవుడు ఆయన, అందరి కొరకు అన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన. అయితే షరతులు వర్తిస్తాయి. ఒక్కసారి రండి దేవుని యొక్క వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయము ఈ సమయమందు 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవడు మొదట దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయును వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. దేవునికి స్తోత్రం. ఆధిపత్యమును పొందెను. అందరికంటే ముందుగా వెళ్ళి ఆ ఆధిపత్యమును పొందెను. ఇక్కడ యోవాబు పొందినటువంటి ఉపకారం ఒకటి మనకు కనబడతా ఉంది. యోవాబు అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థితి కనబడతా ఉంది. యోవాబు జీవితంలో అప్పటికి రాజైనటువంటి దావీదు ద్వారా సవాలు చేయబడి, పురికొల్పబడి, ప్రభువునకు ప్రియమైన వారురా మరి తద్వారా కలిగినటువంటి ఒక ఉన్నతమైన స్థితి యోవాబు పొందుకున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి? ఈ నూతన సంవత్సరపు నూతన ఆరాధనల కొరకు సమకూడి వచ్చినటువంటి మీ అందరి జీవితాలలో యోవాబు గనుక ఎలాగున ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలిగాడో, ముఖ్యుడిగా పేరెంపిక పొందాడో, అంత మాత్రమే కాకోకుండా సైన్యాధిపతి అయినటువంటి స్థితికి చేర్చబడగలిగాడో, ఆధిపత్యాన్ని పొందుకోగలిగాడో, ప్రియులరా ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహజంగా మనందరికీ ఉంటుంది. యెహోవా అందరికీ ఉపకారి. చెప్పండి, ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారమే చేస్తాడు. దేవుడు అపకారం చేసేటటువంటి వాడు కాడు. దేవుడు అందరి ఎడల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాగని అందరి ఎడల దేవుడు కలిగి ఉన్న మంచి ఉద్దేశాలు నెరవేరుతున్నాయా అని చెప్పేసానంటే ఏమో. నూతన సంవత్సరం అనగానే నూతన కోరికలు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతన ఉద్దేశాలు, దైవికంగా దేవుని దగ్గర నుంచి మనము అనుభవించవలసినవి, పొందుకోవలసినవి ఎన్నెన్నో వాటి మీద మన మనసును ఉంచి ఈ 2026ను మనం ప్రారంభించాం. ఈ 2026ను ప్రారంభించినటువంటి మనము దీని ముగింపు నాటికి ప్రియమైన వారురా యోవాబు ఏ స్థితిని కలిగి ఉన్నాడో ఆ స్థితిలో మనమందరము కూడా తొలతూగేటటువంటి వారమై ఉండాలని దైవ సేవకునిగా మీ అందరి పక్షమున నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఉన్నారా మీరంతా ఇక్కడ? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, యోవాబు ఏం పొందుకున్నాడట? ఏమండి? అక్కడ రాయబడింది ముఖ్యుడైనటువంటి వాడుగా అయ్యాడు. అంత మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువ ఆధిపత్యాన్ని పొందుకున్నాడు.
ఈ రోజున ఎక్కడ చూసినా ఈ పోరు ఎక్కువైపోయింది. ఏ పోరు? ఆధిపత్యం పోరు ఎక్కువైపోయింది. నాకు ఒక ఆధిపత్యం కావాలి, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నాకు ఒక స్థానం కలగాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక గౌరవం ఉండాలి, అందరూ నన్ను హెచ్చించాలి, నన్ను గొప్ప చేయాలి, అందరూ నన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తినని మరి గుర్తించి దానికి తగినట్లుగా నన్ను సన్మానించాలి, గౌరవించాలి. వెరీ గుడ్. ఎవరికి లేదు ఈ ఆలోచన? ఎవరికి లేదు ఈ ఆలోచన? కుటుంబ పరంగా మనం చూసినా ఎవరికి వారే ఆధిపత్యం కొరకు ప్రియమైన వారురా పోరాడేటటువంటి వారే. సమాజంలో మనం చూసినా ఆధిపత్యం కొరకు పోరాడేటటువంటి వారే. అలాగే దేవుని కృపను బట్టి మనకు ఆ జబ్బు లేదు, కానీ కొన్ని సంఘాలలో ప్రియమైన వారురా ఆధిపత్యం కొరకు అంతా ఒక సంఘమయ్యుండి కూడా ఎలక్షన్లు పెట్టి మరి ప్రియులరా గెలవడానికి, ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నెన్నో మనం వింటూ ఉన్నాం కొన్ని మెయిన్ లైన్స్ చర్చెస్లో. ఆధిపత్యం అనేది మనం కోరుకుంటే కలిగేది కాదు. ఆధిపత్యం అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి స్థానం అనేటటువంటిది అది దేవుడు మనకిస్తే దానిని మనము దక్కించుకొని దానిని గనక మనం అనుభవించగలిగితే అది మనకు ఆశీర్వాదకరం, అది మనకు దీవెనకరం. అయితే ఇక్కడ ఒక మాట మనం చదివాం, ఏమని? 6వ వచనం ఇంకొకసారి చదువుతారా? 6వ వచనం, ఎవడు మొదట యెబూసీయులను హతము చేయును, యెబూసీయులను హతము చేయును, వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన ఆగుదాం. ఇక్కడ దావీదు పలికిన మాట ఒకటి మనకు కనపడతా ఉంది. ఎవరు పలికాడంట దావీదు? ఎవడు మొదట యెబూసీయులను హతము చేయును అనండి మాట. ఎవరిని హతం చేయాలి? యెబూసీయులను హతము చేయును. ఎవరు ఈ యెబూసీయులు? ఏమిటి ఈ మాటకు అర్థం? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రియమైన వారురా ఈ యెబూసీయులను గురించి మనం ఆలోచన చేస్తే, వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కానానులోనికి ప్రవేశించక ముందు అక్కడ ఉన్నటువంటి మిశ్రమ జాతులలో ఇది ఒక జాతి. జాగ్రత్తగా వినండి, ఇది ఒక జాతి. అట్టి జాతి వారిని ప్రియమైన వారిలో దేవుడు అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి అనేది దేవుని ఉద్దేశం. అక్కడ వారు లేకోకుండా చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒకసారి మాటను అలాగున ఉంచి నిర్గమాకాండం 34వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 11వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కానానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ఏం చేస్తాను? ఎవరిని? అక్కడ కొన్ని జాతులు ఉన్నాయి, వారందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు, కానీ అందులో పర్టికులర్గా ఒక జాతి లేక ఒక వంశం గురించి రాయబడిన మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరయ్యా అంటే వాళ్ళు యెబూసీయులు. ఇట్టి ఈ యెబూసీయులను దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ఎవరిని? యెబూసీయులను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. ఎందుకంటే ఆ స్థానం మీ కొరకు. ఏ స్థానం? పాలు తేనె ప్రవహించు శ్రేష్టమైనటువంటి దేశం, కానాను దేశం ఏదైతే ఉందో ఆ దేశం మీ కొరకు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనది మీ కొరకు. వినాలి, ఇటు చూడండి. శ్రేష్టమైనది మీ కొరకు. హలో, నా వైపు చూడండి. శ్రేష్టమైనది నీ కొరకు, ఉన్నతమైనది నీ కొరకు, విలువైనది నీ కొరకు, ఘనమైనది నీ కొరకు, గౌరవార్థముతో కూడినటువంటిది నీ కొరకు. దేవునికి స్తోత్రం. అది నీ కొరకు దేవుడు సిద్ధం చేసి అక్కడున్న ఈ జాతులు ఏవైతే ఉంటున్నాయో వాటిని దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళగొడతా. ఏం చేస్తాను? నేను వెళ్ళగొడతా. అక్కడ ఉన్నటువంటి ఆ జాతులలో ఏ ఒక్కరూ కూడా అక్కడ నిలిచి ఉండడానికి లేదు. వారిని అప్పటి వరకు అక్కడ ఉంచాను, జస్ట్ కొంతకాలం వరకు మాత్రమే, కొంతకాలానికి మాత్రమే.
ఎందుకు అది కూడా కొంతకాలానికి అని చెప్పేసానంటే, ఆ విలువైన, శ్రేష్టమైన, ఘనమైన, సారవంతమైన దానిని వారు అనుభవించడం వలన వారు ఏ స్థితిలో ఉన్నారో అది నీకు అర్థం కావాలి. అది నీకు అర్థమయ్యి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి అది నీకు ఇవ్వడంలో నీ విషయమై నాకెంత ప్రేమ ఉందో, నాకెంత ఆలోచన ఉందో నీ కోసం, ఎంతగా నీ ఉన్నతిని కోరుకుంటున్నానో అది నీకు అర్థం కావాలి. అలాగని చెప్పేసని నువ్వు కూడా ఆ స్థానానికి తగినవాడవా, తగినదానవా అని చెప్పేస్తానంటే కాదు. కాదు. నీ స్థానం ఏమిటంటే ఐగుప్తులో బానిసత్వం. చెప్పండి, నీ స్థానం ఏంటి? ఐగుప్తులో బానిసత్వం, ఐగుప్తులో శాపం, ఐగుప్తులో ఏ రోజు బత్యం ఆ రోజు తెచ్చుకొని తినడం, అది నీ స్థానం. కానీ నీకు కూడా ఆ స్థానాన్ని పర్మనెంట్గా నేను ఉద్దేశించలేదు. నేనేమిటో నీకు తెలవాలంటే నీకు అటువంటి స్థానం కావాలి. ఆ స్థానం లేకపోకుండా ఒక్కసారి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను అనుకో, నీ విధానాలు మరొకలాగా ఉంటాయి, నీ పద్ధతులు వేరొకలాగా ఉంటాయి. అందుచేత నీ స్థానం ఏమిటో నీకు గుర్తుండాలి. ఆ స్థానం నుంచి దేవుడు నిన్ను ఏ స్థానానికి తీసుకుని వచ్చాడో అది నీకు అర్థం కావాలి. అది ఇచ్చినవాడు దేవుడని నువ్వు గ్రహించాలి. దానికి అనుగుణ్యంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రణాళిక ఇదంతా? ఎవరి ఉద్దేశం ఇదంతా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం కొంచెం గట్టిగా. పక్కోళ్ళ నిద్ర మత్తు పోయేదట్టుగా చెప్పండి. ఏం చెప్పమంటున్నాడు దేవుడు ఇక్కడ? వాళ్ళందరినీ నేను ఏం చేస్తాను? వెళ్ళగొడతాను. 34:11 ఇంకొకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి దానిని అనుసరించి నడువు. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి నేను ఏం చేస్తాను? వెళ్ళగొడతాను. అక్కడ ఇంకొక మాట మీరు చదవగలిగితే అదే నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు, నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్న దేవునికి స్తోత్రం. ఎక్కడ నడిపిస్తాడంటే దేవుడు వారిని? మంచి దేశానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి నేను నడిపిస్తాను. అక్కడున్న యెబూసీయులను ఏం చేస్తాను? నేను వెళ్ళగొట్టేదను. ఏం చేస్తాను? వెళ్ళగొట్టేదను. దేవుడు అన్న మాట ప్రకారం ప్రియమైన వారురా, ఇశ్రాయేలు 12 గోత్రాలు కానానుని వేగి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థితిగతులన్నింటిని పరిశీలన చేసినప్పుడు వీళ్ళెంత భయపడ్డారో, ఎంత గందరగోళానికి గురయ్యారో మనకు తెలుసు. అయినప్పటికీ అయిన దానిని బట్టి 10 మంది ఇచ్చిన సమాచారం వేరు, ఇద్దరిచ్చిన సమాచారం వేరు. 10 మంది ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ప్రియమైన వారురా గుండె చెదిరిన వారై అదిరిపోయి వారి ఎదుట మనం నిలవలేము, మనం అనవసరంగా వాళ్ళ చేతుల్లో చస్తాం, అది ఇది మనం పోలేమని చెప్పేసి మాట్లాడితే ఇద్దరు మాత్రం మనం వెళ్ళొచ్చు. దేవుడు వారిని తప్పక అక్కడ నుండి ఆయన వాగ్దాన ప్రకారం వెళ్ళగొడతాడు. ఆ దేశాన్ని, ఆ శ్రేష్టమైన దానిని మనకిస్తాడు అని ఎంతమంది అన్నారు? ఇద్దరే. 10 మంది తుస్ వేస్ట్ గాళ్ళంతా కూడా. ఆ 12 మందిలో ఉన్నట్టుగానే ప్రియమైన వారు ఈ రోజులలో కూడా క్రైస్తవ సమాజంలో ఆ 10 మంది లాంటి స్వభావాలు కలిగిన వారు లేకపోలేదు. ఆ 10 మంది వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు లేకపోలేదు ఇంకా ఇప్పటికీ కూడా. కళ్ళారా చూస్తూ కూడా ప్రియమైన వారు దేవుని యొక్క కార్యాల మీద ఉంచవలసిన సరి అయిన దృష్టి కేంద్రీకరింప చేయక పొందుకోవలసిన వాటిని పొందుకోలేమని చెప్పేసి
తిరిగి వెనుకకు వెళ్ళిపోయేటటువంటి అల్ప విశ్వాసులు అంటారో, అవిశ్వాసులు అంటారో, లేకపోతే బుద్ధిహీనులు అంటారో, లేకపోతే భక్తిహీనులు అంటారో నాకు అర్థం కావటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని? ఏమంటున్నాడు? వెళ్ళగొడతానంటున్నాడు. అన్నట్టుగానే ప్రేమైన వారురా వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ మన యెహోషాపాతు కాలం, ఏమంటే యెహోషువ కాలంలో అదంతా కూడా దేవుడు అద్భుతమైన రీతిలో 12 గోత్రికులకు ఎవరికి ఏ భాగమో, ఎవరికి ఎక్కడో దేవుడు చక్కగా వారికి పంచి చెప్పండి పంచి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న తర్వాత అది ఎవరిది? వాళ్ళదే. స్వాధీనం చేసుకున్న తర్వాత అది ఎవరిది? వాళ్ళదే. కానీ వచ్చిన గొడవ ఏమిటంటే ప్రియమైన వారురా, జరిగిన చిక్కు ఒకటి చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. ప్రియమైన వారురా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 6వ వచనం చదవండి ఒకసారి. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. వర్తమానం పంపించారట. ఏమిటి పంపినటువంటి వర్తమానం అని చెప్పేస్తానంటే అక్కడ రాయబడి ఉంది. దేవుడేమో వారిని వెళ్ళగొట్టాడు. చెప్పండి, ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టినప్పటికీ ఎవరి కొరకు దేవుడు వారిని వెళ్ళగొట్టాడో వారిని ఉండనిచ్చి, వింటున్నారా? దేవుడు వెళ్ళగొట్టిన వారిని, ఎవరి కొరకు దేవుడు వారిని వెళ్ళగొట్టాడో వారు వెళ్ళగొట్టిన వారిని ఉండనిచ్చి వారితో కూడా కలిసి సహజీవనము చేయనట్లుగా ప్రియమైన వారులరా కొంతమందిని అట్టి పెట్టుకున్నారంట. వచ్చిన గొడవది. ఏం చేశారు? ఉన్నారా మీరు ఇక్కడ? అర్థమవుతుంది ఏమైనా? ఏం జరిగింది ఇక్కడ? దేవుడు వెళ్ళగొట్టిన వారిని ఎవరి కొరకు దేవుడు వెళ్ళగొట్టాడో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండవలసిన దానికి బదులు, వింటున్నారా? వాళ్ళు మాత్రమే అక్కడ ఉండవలసిన దానికి బదులు వెళ్ళగొట్టిన వారిని కూడా తెచ్చి వారితో కలిసి సహజీవనం చేయనట్లుగా అక్కడ ఉంది. 6వ వచనం. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును ఎవరున్నారట? నివాసులై ఉన్నారట. వెళ్ళగొట్టిన వాడు ఎట్ట నివాసం చేస్తాడని అక్కడ? దేవుడు వెళ్ళగొట్టిన వాడు వెళ్ళగొట్టబడిన తరువాత ఎక్కడికి వెళ్ళగొట్టబడ్డారో వాళ్ళు అక్కడ ఉండాలి, కానీ వాళ్ళ స్థానం ఎక్కడో వాళ్ళు అక్కడ ఉండాలి, కానీ అక్కడ వండుకోకుండా దేవుడు వీరి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దానిలో ఎలా ఉంటారు వీళ్ళు? ఎందుకు ఉంటారు వీళ్ళు అని చెప్పేస్తానంటే మీరు తర్వాత చదువుకోండి, అక్కడ ఉండనిచ్చారు అని చెప్పేసి మనకు దేవుని యొక్క వాక్య భాగంలో కనబడుతుంటుంది. దేవుని స్తోత్రం. ఉండనియొచ్చా? దేవుడు వెళ్ళగొట్టిన వాటిని, దేవుడు వెళ్ళగొట్టిన దానిని, దేవుడు వెళ్ళగొట్టిన వారిని మనము ఉండనిస్తే ప్రియమైన వారురా పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. అందుచేత ఇక్కడ ఉండనిచ్చారు. ఉండనిచ్చిన కారణాన వారిని వెళ్ళగొడదామని చెప్పేసి దావీదు ప్రయత్నం చేస్తూ సమీపిస్తే అక్కడున్న ఆ యెబూసీయులట దావీదుకు ఒక వర్తమానం పంపారట. ఏమని వారు పంపిన వర్తమానం? దావీదునంట గుడ్డోళ్ళు, కుంటోళ్ళు ఏం చేస్తారు? ఎవరిని? గట్టిగా చెప్పండి, కాస్త నోరు తెరవండి. ఎవరిని? దావీదునట. ఎవరు? గుడ్డోళ్ళు, కుంటోళ్ళు ఏం చేస్తారు? తోలివేస్తారు. ఎవరంటున్నమాట ఇది? ఎవరి దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఇది? యెబూసీయుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం. దావీదు వీరిని వెళ్ళగొట్టడం కొరకు అన్నట్టుగా ప్రియమైన వారురా తన ప్రయత్నం తాను చేస్తూ సమాచారం పంపిస్తే ఈ సమాచారాన్ని స్వీకరించినటువంటి ఈ యెబూసీయులు ఎవరు? ఈ యెబూసీయులు దావీదుకు పంపినటువంటి వర్తమానం ఏమిటయ్యా అని చెప్పేసిందంటే, ఓ పిచ్చోడా, నీవు గనక మమ్ములనేదో వెళ్ళగొట్టి నువ్వేదో ఇక్కడ స్థిరపడదామని చెప్పేసాను కనుక మా యొక్క ఆవరణలోనికి నువ్వు వస్తే నిన్ను కళ్ళున్నవాళ్ళు కాదు, కాళ్ళున్నవాళ్ళు కాదు, బలవంతులు కాదు, మరెవరు? అంగహీనులు కూడా. అంగహీనులు అంటే కళ్ళు లేని కబోదులు,
కాళ్ళు లేని కుంటివారు కూడా నిన్ను ఏం చేస్తారు తోలి. దావీదేమైనా కుక్క పిల్ల, పిల్లి పిల్ల, మేకపిల్ల? ఏమండి? అంటే ఈ యెబూసీయులకు దావీదు విషయమై ఎంత చులకన అభిప్రాయమో చూడండి, ఎంత తేలికపాటి వ్యవహారమో చూడండి. హల్లెలూయా. ఎవరికి? యెబూసీయులకి. దావీదునట ఎవరు తోలేస్తారు? ఎవరి దావీదు? దావీదుని గురించి ప్రియమైన వారు యోవాబు పలికిన మాటలు మనం చూస్తే మామూలుగా ఉండవు. ఆ మాటలు ఏంటో మీరు తర్వాత చదివి మన యూట్యూబ్ ఛానల్లో టైప్ చేయండి. దావీదు సింహపు గుండె వంటి వాడు. అతని పేరు చెబితేనే సింహపు గుండె లాంటి వాళ్ళమని అనుకుంటున్న వారు సహితం గడగడ 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 వరుగుతారు రబ్బాయ్ అని చెప్పేసి ఒక సందర్భంలో ఈ యోవాబే దావీదు కన్న కొడుకైనటువంటి అబ్షాలోముకు సలహా చెప్తాడు. ఏంటి నువ్వు చేసే పని? నీ వల్ల ఏమవుతుంది? మీ నాన్నని చంపడం ఏంటి? ఏమనుకుంటున్నావు? అంత తేలిక కాదు అని చెప్పేసి యోవాబు దావీదును అంత ఉన్నత స్థానానికి ఎత్తితే ఆ సీను తెలియని ఈ దద్దమ్మలు ఏమైంది? త్వరగా మరి ఈ పనికి మాలినటువంటి వ్యక్తులు ప్రియమైన వారులరా అంటున్నారు ఏమని? దావీదు గనుక మా మీదికి రావడానికి ప్రయత్నం చేస్తే, దావీదు గనుక మా మీదికి రావడానికి ప్రయత్నం చేస్తే, దావీదు గనుక మా మీదకి రావడానికి ప్రయత్నం చేస్తే ఈ దావీదుని ఎవరని తోలివేసేది? మాట్లాడండి కొంచెం. అమ్మా, ఎవరు? గుడ్డివారు, కుంటివారు ఏం చేస్తారు? అవునా? అంటే దావీదంతా వీక్ పర్సనా? దావీదంతా బలహీనుడా? దావీదంతా చేతగాని వాడా? బాలుడుగా ఉండగానే బలవంతుడైనటువంటి గొల్యాతుని ప్రియమైన వారురా సునాయాసంగా హతమార్చి ఇశ్రాయేలీయులకు గొప్ప విజయం ఇచ్చిన వాడు కదా దావీదు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు, రెండు చేతులెత్తి చెప్పొచ్చు, బిగ్గరగా చెప్పొచ్చు, ముచ్చటగా చెప్పొచ్చు. హల్లెలూయా. ఎవరి కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకపోతే, మాట్లాడడం చేత కాకపోతే చెప్పాలి అంతే. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసని వీరుడు, శూరుడు, ధీరుడు, ఇశ్రాయేలీయులకు ప్రేమైన వారు శత్రు శేషము లేకోకుండా పేడ విరగడ చేసినటువంటి దావీదును పట్టుకొని యెబూసీయులు అంటున్నటువంటి మాట ఎంత సమంజసం! ఎంత సమంజసం! ఏమిటా తేలిక అభిప్రాయం? ఏమిటా చులకన అభిప్రాయం? ప్రియమైన వాళ్ళురా వాళ్ళు అంటున్నారట గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు దావీదుని చెప్పడం ఏం చేస్తారు? తోలివేస్తారు. అవునా? తోలివేస్తారా? మిమ్మల్ని అక్కడ ఉండమన్నారా? అవును. కొన్నిసార్లు ఎవరిని తోలివేయాలో, ఎవరిని కలిగి ఉండాలో అర్థం కావట్లా. వింటున్నారా? కొన్నిసార్లు క్రైస్తవులకు కూడా, విశ్వాసులకు కూడా, దేవుని పిల్లలకు కూడా ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరిని కలిగి ఉండాలో, ఎవరిని తోలివేయాలో అర్థం కావట్లా. ఉన్నారా మీరు ఇక్కడ? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయా సమయాలలో కొన్ని కార్యక్రమాలు మేము చేసేటప్పుడు పాస్టర్ గారండి మీరు త్వరగా భోజనం చేసి వెళ్ళండి, పాస్టర్ గారండి త్వరగా మీరు ప్రార్థన చేయండి, ఇదిగో మీకు ఇచ్చేది ఏదైనా ఉంటే మీ దక్షిణ మీకు ఇచ్చేస్తాం, పుచ్చుకొని మీరు త్వరగా వెళ్ళండి. ఎందుకు? ఏమంటే మేము అక్కడి నుంచి బయటపడితే కానీ తర్వాత వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేసుకోవడం సాధ్యం కాదు. వాళ్ళ ఆటలో, వాళ్ళ పాటలో, ఏమండి వాళ్ళ తందనాలో, వాళ్ళ చిందులో, మొత్తానికి ఏదో ఉంటుంది వాళ్ళ మనసులో. కాబట్టి దైవ సేవకుడు ఉంటూ ఉండగా కుదరదని చెప్పేసి ప్రియమైన వారు పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, ఆశీర్వాదం చెప్పకముందే. ఇప్పుడు కాదు, ఆ మధ్యకాలంలో. దేవుని స్తోత్రం. కాదు ప్రభువునందు ప్రియమైన వారురా దావీదుని వీళ్ళు తోలివేస్తారట. యెబూసీయులేమో అక్కడ శాశ్వత స్థానాన్ని కలిగినటువంటి వారై అక్కడ నిలకడగా ఉంటారట. అది వాళ్ళ భ్రమ, అది వాళ్ళ భ్రమ. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? యెబూసీయులను, దానికి ముందున్నటువంటి మరికొన్ని జాతులను దేవుడు అక్కడ నుండి వెళ్ళగొట్టి వారి కొరకు ఆ శ్రేష్టమైనది, వాళ్ళ కొరకు ఆ ఉన్నతమైనది, వాళ్ళ కొరకు ఆ సారవంతమైనది, వాళ్ళ కొరకు ఆ గొప్ప స్థాయిని ప్రియమైన వారురా దేవుడు ఇవ్వాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
చెబుదాం గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఇంతకీ యెబూసీయులు అంటే అర్థం ఏంటి? యెబూసీయులు అనే మాటకు అర్థం ప్రియమైన వారురా త్రొక్కబడు స్థలము. ఏంటండి యెబూసీయులు అనే మాటకు అర్థం? మాట్లాడండి, మగవాళ్ళు మాట్లాడండి. అర్థం ఏంటి? త్రొక్కబడు స్థలం. త్రొక్కబడు స్థలం. ఈ త్రొక్కబడే స్థలానికి విలువ ఉంటుందా? గౌరవం ఉంటుందా? ఘనత ఉంటుందా? ఎందుకు తొక్కాల్సి వస్తూ ఉంది? ఏదో జరగరాని ఏదో జరిగింది కనుక దాన్ని తొక్కాలి. దానికి విలువనివ్వకూడదు. దానికి గౌరవ ఘనతలు ఏవి కూడా ఆపాదింప చేయకూడదు. కారణం పేరే చెబుతా ఉంది, తొక్కబడే స్థలం. చెప్పండి, అంటే త్రొక్కబడే స్థలముగా ఉండవలసినటువంటి ఈ యెబూసీయులు ప్రియమైన వారురా ఇప్పుడు దావీదును తొక్కుతామంటున్నారు, దావీదు తాట తీస్తామంటున్నారు, దావీదును తరుముతామంటున్నారు. చెప్పండి, వారి వల్ల అవుతుందంటారా? ఏ మాత్రం కూడా ప్రభువులు ప్రియమైన వారురా వారి వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నా విషయం మీరు ఇలాగంటారు కదా, రాజ్యానికి రాజునైనటువంటి నా కొరకు మీరు ఇలాగ మాట్లాడుతున్నారు కదా, అయితే నా రాజ్యంలోనే నేను ఇప్పుడు ఒక సవాలు విసురుతా. ఏం చేస్తాను? నా రాజ్యంలోనే నాతో ఉన్న వారికి నేను ఒక సవాలు విసురుతా. ఏమిటి ఆ సవాలు? మనం ఇందాక మూలవాక్యంలో చదివాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వాక్యం. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయును వాడు ముఖ్యుడును, వాడే ముఖ్యుడును, సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా ఏం చెప్పమన్నాడు ఇప్పుడు దావీదు? ఏం చెప్పమన్నాడు ఇప్పుడు దావీదు? ఏమండి, ఎవడు మొదట యెబూసీయులను హతమార్చునో. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర ఒక మంచి సైన్యం ఉంది, ఇశ్రాయేలు కాల్బలం ఉంది. ఉన్న వారిలో ఒకవేళ ఎవరికి వారికే ఏమండి నాకంటూ ఒక ఆధిపత్యం ఉండాలని, నాకంటూ ఒక ఉన్నతమైన స్థానం కలగాలని, నాకంటూ ఒక గౌరవం దక్కాలని రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగిన వారు ఒకవేళ ఉన్నారేమో. ఉన్న దానిని బట్టి ఈయన ఈ మాట అన్నాడేమో. ఏమని? 6వ వచనం, ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనం హతము చేయవలసిన వాటిని ఎవడు మొదట హతము చేసే మనసు కలిగి ఉంటాడో, ఉండకూడని వాటిని ఉండనివ్వని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడో, కలిగి ఉండకూడని వాటిని కలిగి ఉండకోకుండా ఉండడానికి ఎవరు ఇష్టపడతారో వాడే ఈ 2026వ సంవత్సరంలో ఆధిపత్యాన్నైనా ఒక ఉన్నతమైనటువంటి గౌరవంతో కూడినటువంటి మంచి స్థితినైనా ప్రియమైన వారురా నా దేవుని ద్వారా పొందుకోగలుగుతాడు అని అనడం కోసం ఈ సందేశాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? ఎవడు యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును, తర్వాత సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా వెంటనే మాట విన్నాడో లేదో, ఒక్క క్షణము కూడా ఆలస్యము చేయక అక్కడ రాయబడి ఉంది ప్రియమైన వారులారా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి, దేవునికి స్తోత్రం, అందరికంటే ముందుగా ఎక్కి అనండి. కొంచెం గట్టిగా రోజు మీ ముత్యాలు ఏమి రాలిపో, కొంచెం గట్టిగా చెప్పండి. అందరికంటే చివరిగా, అందరికంటే లాస్ట్గా, అందరి తర్వాత పాస్. ఎప్పుడండి? ఎవరైనా యోవాబు ఎందుకు ఎక్కాడు? యెబూసీయులను ఏం చేయడానికి? హతము చేయడానికి. యెబూసీయులను ఎందుకు హతము చేయవలసి వచ్చిందంటే వారిని దేవుడు వెళ్ళగొట్టాడు, కానీ వీరు కావాలని కొద్దిమందిని ఉంచుకున్నారు. ఉంచుకున్న దాని వలన వాడు అంటాడు దావీదుతో, లేకపోతే దావీదుకు సమాచారం పంపుతూ, ఓరి పిచ్చిమకం కూడా నువ్వు వస్తే మా గుడ్డోళ్ళు మా కుంటోళ్ళే నిన్ను తోలేస్తారని చెప్పేసి అని అంత హేళన చేస్తూ అవమానపరుస్తూ ప్రియమైన వారుల ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఇప్పుడు దావీదు అంటున్నాడు కదా, ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడే ముఖ్యుడవుతాడు. ఆ మాట అని అనక ముందే యోవాబు ప్రియమైన వారురా వెంటనే బయలుదేరాడు. యెబూసీయులు, యోవాబు. యెబూసీయులు అంటే అర్థం ఏమని చెప్పాను మీకు? ఏమండి? త్రొక్కబడిన స్థలం. యోవాబు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? దేవుడే నా తండ్రి. చెప్పండి,
దేవుడే నా తండ్రి, యెహోవాయే నా తండ్రి. ఆయన నా తండ్రి గనుక నేను ఆయన వైపే చూస్తా, ఆయన కొరకే బ్రతుకుతా, ఆయన చెప్పినట్లే చేస్తా, ఆయన నడిపించినట్లే నడుస్తా. ఎందుకంటే నా నాయకుడు, నా యజమాని, నా శ్రేయస్సు కోరేవాడు, నాకు క్షేమం ఇచ్చేవాడు ఆయన గనుక యెహోవాయే నా తండ్రి. చెప్పండి, అవును. ఎవరు యెహోవాయే నా తండ్రి అని ఎంచుకొని దానికి అనుగుణంగా ప్రభువును ప్రేమైన వారురా ఆయన సెలవిచ్చిన దానిని నెరవేర్చడానికి చిత్తము తండ్రి అని చెప్పగలుగుతారు ప్రేమైన వారురా. అటువంటి వారికి నా దేవుడిచ్చేటటువంటి స్థానం ఏమిటో చెప్పనా ఆధిపత్యమును పొందుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో అట్టి ఆధిపత్యము మీ అందరికీ దక్కాలి అనేది మీ ఆత్మీయ తండ్రిగా నాకున్న ఆకాంక్ష. అయితే ఇది నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? యోవాబులాగా ఎవరికి వారే అందరికంటే చెప్పండి ముందుగా, ఎవరు రాకముందే ముందు నేను ఉండాలి, ఎవరు లేనప్పుడే నేను ఉండాలి, ఎవరు కనబడినప్పుడే నేను కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు దేవుడు? అందరికీ అవకాశం ఇస్తాడు. చూస్తారా ఒక మాట? అదే దినవృత్తాంతముల గ్రంథం, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 29వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 29వ అధ్యాయము 12వ వాక్యం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, నీవే సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ బలమునిచ్చువాడవును నీవే, అందరికీ బలమునిచ్చువాడవు నీవే మా దేవా. నీవే అందరినీ హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమునిచ్చువాడవు నీవే, అందరికీ అవకాశం ఇచ్చువాడవు నీవే. అయితే దానిని వినియోగించుకునే యోవాబు కావాలి. ఎవరు కావాలి? దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోగలిగే యోవాబు కావాలి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమిస్తానంటున్నాడు? ఆయన ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు, గొప్పతనం ఇస్తానంటున్నాడు, ఆధిపత్యం ఇస్తానంటున్నాడు, బలం ఇస్తానంటున్నాడు, పరాక్రమం ఇస్తానంటున్నాడు, శక్తితో నింపుతానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. అడుగుడు మీకు ఇస్తానంటున్నాడు. ఇచ్చిన వాటిని పొందుకోవడానికి యోవాబులాగా ముందుండే మొగాడు కావాలి. ముందుండి పోరాడగలిగే మగసిరి కలిగినటువంటి, విశ్వాస జీవితం కలిగినటువంటి, లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు కావాలి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి నువ్వెందుకు కాకూడదు? ఆ వ్యక్తి నువ్వెందుకు కాకూడదు? హలో, వింటున్నారా? అందరికి ఇచ్చేది ఆయనే. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పుచ్చుకోవడానికి యోవాబు లాంటి వ్యక్తిత్వం, యోవాబు లాంటి మనస్తత్వం, యోవాబు లాంటి స్వభావం, యోవాబు లాంటి ఆశ, చురుకుదనం ప్రియమైన వారుల మనకు అవసరం. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా ఒకసారి, హల్లెలూయా. అందరికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. పుచ్చుకోవడానికి యోవాబులాగా నువ్వు రెడీయేనా? యోవాబులాగా నువ్వు రెడీయేనా? చదవండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయము. ఒకసారి ఇప్పుడు 5వ వచనం చదవండి. అప్పుడు నీవు వీరి యందు ప్రవేశింపకూడదని యోబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? వాళ్ళేం చెప్పారు? నీవు ప్రవేశింపకూడదు అని యెబూసు కాపురస్తులు, అంటే యెబూసీయులు దావీదుకు చెప్పారట. వింటారా? దావీదుకు చెప్పిన మాట యెబూసీయులు మీకు చెబితే మీరు వింటారా? త్రొక్కబడిన స్థలమునకు పోల్చబడిన, ఏమండి, హీనులు, పనికి రాని వారు, దేవుని చిత్తానికి భిన్నంగా జీవించేటటువంటి వారు, హేళనకు, అవమానానికి ఏమాత్రము కూడా లోటు లేకోకుండా పలకగలిగినటువంటి
ఈ యబూసు నివాసులు ఎవరైతే ఉంటున్నారో ప్రియమైన వారురా, వారి మాట మన బ్రతుకు కాలం మనం వినకూడదు. వారి మాట విన్నావా, నువ్వు అక్కడే ఉంటావు. యబూసీల మాట విన్నావా, నువ్వు అక్కడే ఉంటావు. వారిని మనం గెలవలేము, వారిని మనం సాధించలేము అని చెప్పిన ఆ 10 మంది మాట కనుక ఆనాడు మోషే విని ఆ మాట తప్పున ప్రియమైన వారురా వెనకడుగు వేసినట్లయితే ఏమండి విని వెనకడుగు వేసినట్లయితే వారికి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కానాను దేశం వారికి లేదు. ఎవరి మాట వింటావు? అదేమంటే అంటావు 10 మంది నడిచింది బాట కానీ ఒక్కడు నడిచి 10 మంది తప్పుడు బాటలో నడుస్తూ ఉంటే అది నీకు బాట అవుతుందా? ఒక్కడు నీతియుక్తమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే అది నీకు బాట కనబడటం లేదా? ఆ బాటలోనికి నువ్వు కూడా రాగలిగితే, ఏమండి ఆ నీతిని నీవు కూడా ఆపాదింపజేసుకోగలిగితే తద్వారా అది కూడా ఒక అద్భుతమైన బాట అవుతుంది. అనేకులు ఆ బాట గుండగా ప్రయాణం చేసి ప్రియమైన వారురా చేరవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గమ్యస్థానం చేరడానికి అవకాశాలు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా ఒకసారి చెప్పండి. యెబూసు నివాసులు ఏమంటున్నారంటే చెప్పండి, నీవు వీని యందు అంటే ఈ పట్టణంలో యందు నువ్వు ప్రవేశింపకూడదు, నువ్వు రాకూడదు అని చెప్పేసానంటే దావీదు ఆగలేదు. కానీ దావీదు ఏం చేశాడు అక్కడ రాయబడి ఉంది ప్రియమైన వారురా, దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనిన తర్వాత మిగిలిన వారి కోసం సవాలు విసురుతూ ఉన్నాడు. సవాలును స్వీకరించినటువంటి యోవాబు వెళ్ళి వారిని అందరినీ ప్రియమైన వారురా హతము చేశాడు. చేసిన దానిని బట్టి ప్రతిఫలం. చెప్పండి ఏమన్నా నేను? చేసిన దానిని బట్టి ప్రతిఫలం. నీ జీవితంలో ఉండకూడని దానిని ఉండకోకుండా దేవుడు చేయమని చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు విధేయత చూపగలిగితే, అలాగని ఎందుకు నీకు శక్తిని ఇవ్వలేదా? అలాగని ఎందుకు నీకు సామర్థ్యం ఇవ్వలేదా? అలాగని నీకు ఇంకిత జ్ఞానం లేదా అని చెప్పేసానంటే అన్నీ ఉన్నాయి, కానీ మందగించిన కారణాన నువ్వు సరైన రీతిలో గ్రహించలేకపోతా ఉన్నావు, అర్థం చేసుకోలేకపోతా ఉన్నావు. మందమతి ఎక్కువైపోయి ప్రియమైన ఓర్రా ప్రతిదీ ఏముందులే ఏం కాదులే సమర్థించుకుని ప్రియమైన ఓర్రా ఉండకూడని వాటినన్నిటినీ కూడా నీ పట్టణంలో ఉండనిస్తే, ఉండకూడని వాటినన్నిటినీ నీ ఇంటిలో ఉండనిస్తే, ఉండకూడని వాటినన్నిటినీ మన సంఘములో ఉండనిస్తే పొందవలసిన ఆధిపత్యాన్ని మనము పొందుకోలేం. పట్టుకోవలసిన పట్టణాన్ని మనము పట్టుకోలేం. దావీదైతే యెరూషలేము పట్టణము కొరకు, మనమైతే పరమ యెరూషలేము పట్టణమును పట్టుకొనుట కొరకు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, కొంచెం బిగ్గరగా, స్వరం ఎత్తి హల్లెలూయా. పట్టుకుందామంటారా పట్టణాన్ని? దావీదు పట్టుకున్న సియోను పట్టణాన్ని, సియోను కోటను, పరమపురిని, పరమ సియోనును, పరమ యెరూషలేమును ప్రియమైన వారు పట్టుకోవడానికి ఆసక్తి కలిగిన వారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇది జరగాలంటే ఇది నెరవేరాలంటే ప్రియమైన వారులరా యోవాబు లాగా అందరికంటే ముందు నువ్వు ఎక్కాలి. ఎక్కడానికి ఇష్టపడాలి. దిగటం తేలిక, ఎక్కటం కష్టం. దిగటం తేలిక, ఎక్కటం కష్టం. మరి మీరు దిగుతారా ఎక్కుతారా? పాపం ఎవడో ఒకడు ఎక్కాడు. ఎక్కినోడు ఎక్కినట్టుగా ఎక్కిన చోట ఉన్నట్టయితే బాగుండేది అనకూడదు. కానీ వాడికి ఏం పోయే కాలం వచ్చిందో తెలీదు. ఎక్కిన చోట నుంచి దిగుతూ వచ్చాడట. ఎవరో యెరూషలేము నుండి యెరికోకు దిగుతూ వచ్చాడట. అంటే యెరికో ఉన్నది నువ్వు దిగడానికా? యెరికో శపితమైనది, యెరికో పాపభూయిష్టమైనది, యెరికో దేవుని ఏర్పాటుకు సంబంధించినటువంటిది కాదు. కానీ యెరూషలేము ముందు చూశారు, అది దేవుని నివాసం ఉన్న స్థలం. యెరూషలేము ముందు చూశారు, రొట్టెలు సమృద్ధిగా దొరికే స్థలం. యెరూషలేము ముందు చూశారు, దేవునితో సహవాసం దొరికే స్థలం. యెరూషలేము ముందు చూశారు, దైవ సన్నిధి సమృద్ధిగా దొరికే స్థలం. ఏమండి ఆ స్థలాన్ని వదిలిపెట్టేసి దిగుతావా నువ్వు? దిగదారుడు బ్రతకమన్నది ఏమండి?
ఈ మాటలు ఏ మాత్రమో అనుకు ప్రియమైన వాళ్ళ కాస్త ఆధ్యాత్మిక రోషాన్ని పుట్టించిన మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క యోవాబులం కాగలుగుతాం. తద్వారా అందరికంటే ముందు ఎక్కుతాం. ఎక్కిన దానిని బట్టి నా దేవుడు నీకు ఆధిపత్యం ఇస్తానంటున్నాడు, నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తానంటున్నాడు. ప్రారంభంలో మీకు నేను చెప్పాను, శ్రేష్టమైన ప్రతిదీ, విలువైన ప్రతిదీ, ఘనమైన ప్రతిదీ, దీవెనకరమైన ప్రతిదీ, సారవంతమైన ప్రతిదీ ప్రియమైన వారురా దేవుడు తన పిల్లల కొరకు ఆయన దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. అది కేవలం నీకు మాత్రమే దక్కాలి, కానీ నీవు ఎవరికో పార్ట్నర్షిప్ ఇస్తా ఉన్నావు. వీళ్ళు ఇచ్చింది ఎవరికై అని చెప్పేసానంటే ఇవ్వకూడని యెబూసీయులకు. ఎవడు ఈ యెబూసు అంటే ప్రియమైన వారురా కాళ్ళ క్రింద ఉండవలసినటువంటి వాడు. ఎక్కడ ఉండవలసిన వాడు? అవును, కొంతమందికి పాపం జాలి ఎక్కువ. ఏమండి, జాలి ఎక్కువ. ఎక్కడో ఉండ వాళ్ళని తీసుకుని వచ్చేసేసి నెత్తి మీద పెట్టుకుంటే కొన్నిసార్లు ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోతా ఉంది. వాడ ఏదోలే పాపం బ్రతుకుతాడులే, ఏదోలే పాపం బాగుపడతాడులే, ఏదో కాస్త చేయూతనిద్దాం, ఏదో కాస్త పైకి తెద్దామని చెప్పేసి ప్రియమైన వారు కాస్త ఎవరికైనా వంత పనికి బ్రతకరా బాబు అని చెప్పేసి బ్రతుకునిస్తే ఈ రోజున నెత్తి మీద ఎక్కి తొక్కుతూ నీ వల్ల ఏమవుతుంది అన్నట్టుగా ప్రియమైన వారు వెర్ర వీగుతున్నటువంటి దుష్టత్వ హృదయాలు కలిగినటువంటి వ్యక్తులు మన సంఘం నుంచి పోయిన వాళ్ళలో కూడా ఎంతో మందికి లేకపోలేదు. వాళ్ళ ఈ మాట అనడంలో నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయను. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా? ఏమండి, తప్పు మాట్లాడుతున్నానా నేను? కాదు 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 కాదు. అందుచేత ఈ పూట మీ గుండెల్లో ఉన్న యెబూసీయులు ఏంటో చూడండి. యెబూసీయులు ఎవరో చూడండి. మీ ఇంట ఉన్న యెబూసీయులు ఎవరో చూడండి. అలాగే సంఘములో ఉన్న యెబూసీయులు ఏంటో చూడండి. సమాజంలో ఉన్నటువంటి యెబూసీయులు ఏంటో చూడండి. చూచి దేవుడు వాటిని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన వాటితో మనం సహజీవనం. చెప్పండి గట్టిగా. దేవుడు వెళ్ళగొట్టిన వాటిని తెచ్చి మన పక్కన పెట్టుకోకూడదు. దేవుడు తీసివేసిన వాటిని తెచ్చి మళ్ళీ మన గుండెల్లో పెట్టుకోకూడదు. దేవుడు కాదన్న వాటిని తెచ్చి మన మనసులో పెట్టుకోకూడదు. ఇది కనుక నువ్వు పెట్టుకోగలిగితే యోవాబులాగా అందరికంటే ముందుకు పోలేవు, అందరికంటే వెనకమాలే ఉంటావు. వెనకమాలే వెనకమాలే వెనకమాలే. నువ్వు ఎంత వెనకుంటావో నీ కార్యాలు కూడా అంత వెనకే. నీ కార్యాలు కూడా అంత వెనకే. ఎందుకంటే నువ్వు దేనికి ముందుండవు కాబట్టి ఆయన ముందు నీకు ఎందుకు చేయాలి? నేను అడుగుతా ఈ మాట. దేవుని కొరకు ఏదైనా చేద్దామంటే నీ చేతులు రావే, అడుగు పడదే, మనసులో ఒక తీర్మానం కలగదే. దేవుడు మాత్రం అన్ని ముందు ముందు నీకే చేసేయాలి. ఏమండి, నువ్వు ఏది అడిగితే అది ఇవ్వాలి, నువ్వు ఏది ప్రార్థన చేస్తే అది చేయాలి. దేవుడు చేయాలి, తర్వాత పాస్టర్ గారు చేయాలి. న్యాయమా? న్యాయమా? ఏమండి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నైనా ఈ 2026 నైనా మీరు ఈ మొదటి రోజే మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నన్ను మమ్మల్ని ఒక యోవాబు వలె చేయి దేవా. అయినా నువ్వు వెళ్ళగొట్టిన వాటిని ఉండనిచ్చిన అయినా ఇశ్రాయేలు మధ్యలోనైనా దేవా మరలా వారికే స్వాస్థ్యముగా ఇవ్వాలంటే నిజంగా వెళ్ళగొట్టిని ఉంచితే ఎంత అవమానమో కదా. అయినా ఆ జీవితం అవమాన పాలు కాకుండా దేవా నీవు ఏదైతే తీసివేసావో, పవిత్రపరిచావో, వాటిని వెళ్ళగొట్టావో అవి మరలా మా జీవితంలో ఉండకుండగా మీరు సహాయం చేయి. అయినా దావీదు పిలుపునిచ్చిన వెంటనే దేవా ఎలాగున్న యోవాబు ముందుగా ఎక్కి వెళ్ళి హతమార్చాడో అయినా మేము కూడా ఈరోజు మీ స్వరాన్ని విన్నాం, మీ మాటలు విన్నాం ప్రభు. బ్రతికించే మీ మాటలు, మమ్మల్ని ధైర్యపరిచే మీ మాటలు, మరొకసారి పురికొల్పే మీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు నైనా. దేవా యోవాబు వలె నన్ను చేయయ్యా, మా సంఘాన్ని చేయయ్యా. మేమందరము ఒక్కొక్క యోవాబు వలె ఉండటానికి మీరు సహాయం చేయి. ముందుగా మీ మాటలు విని తద్వారానైనా ఆ మాట ప్రకారము చేయడానికి మీరు సహాయం చేయి. అటువంటి బలవంతులుగా, ధైర్యశాలులుగా ప్రభువా మేమందరము పురికొల్పబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా.
పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. మరలా దేవా, ఎవరికి వాని పని నిమిత్తం నాయన ప్రతిఫలం ఇస్తానన్నావు. నైనా నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. మా పనికి తగ్గట్టుగా నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మా ప్రవర్తనకు తగిన ఫలం ఇచ్చే దేవుడు. నైనా దేవా నీకు వందనాలు ప్రభు. అయినా మేమందరము మంచి క్రియలు, మంచి పనినైనా మాకు ఫలమిచ్చే దేవుడు కనుక ప్రభు, దానిని గుర్తుంచుకోవడానికి మీరు సహాయం చేయండి. మేము ఏది చేస్తే అదే దాని ప్రతిఫలాన్ని పొందుకుంటాం కదా దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మొదటిగా నాయన మీ సన్నిధిలోని కూర్చుని ప్రభు మీ మాటలు వినడానికి, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడానికి మీరు సహాయం చేయండి. మీ మీదనే గురి పెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభు. యోవాబుకునైనా ముందుగా వెళ్ళినప్పుడు ఎలాగూ జయం ఇచ్చారో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించారయ్యా, మీకు స్తోత్రాలు. అదే దావీదు పురమయ్యా, యేసయ్యా నైనా నీకు వందనాలు. నైనా ఈ రోజున ప్రభు మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. నైనా పరిశుద్ధాత్ముడా, చెప్పబడిన మీ మాటలన్నీ మా హృదయాల్లో మీరు భద్రపరచండి. ఆ పరమ కానానుకు మేము కూడా వెళ్ళడానికి మీరు సహాయం చే. అందుకు నైనా మా హృదయంలో ఉన్నది మా నాయన ఎటువంటి యెబూసు వారు నైనా మా హృదయాల్లో ఉన్నారు, దేనిని ఎక్కువగా మేము ఉండనిచ్చాము నైనా మీరు జ్ఞాపకం చేసుకో. నిజంగా ఈ రోజును ప్రేమించని వారు కూడా ఉన్నారు, ఈ రోజు మీ సన్నిధిని ప్రేమించిన వారు ఇంకా ఉన్నారయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఎలాగున యోవాబుకు వచ్చిన ఆశీర్వాదము, యోవాబుకు వచ్చిన ఆధిపత్యము, యోవాబుకు వచ్చిన ఆధిక్యత యేసయ్యా నాకు ఎలాగిస్తారయ్యా దేవా. అందుకు ప్రభువా మేమందరము ఒక యోవాబు వలె ముందు ఉండటానికి మీరు సహాయం చే, ఎక్కి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సంవత్సరం అంతయు మేము ఒక్కొక్క యోవాబు వలె సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి. యోవాబు వలె ఆధిపత్యమును, అధికారమును ప్రభువా మేము సొంతం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ ఉన్నత భాగ్యాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన మీ మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా, ఘనపరుస్తున్నానయ్యా. ప్రతి వారిని మీరు దీవించండి. ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదములు మా అందరికి నిండారులుగా అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రియ పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, సమాధానము, ప్రభువును ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఈ 2026వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి స్థానిక KSPM ఫ్యామిలీకి ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి ఒక యోవాబు వలె దేవుని మహిమ కొరకు బ్రతకాలని తీర్మానం కలిగి జీవిస్తూ ఉన్న సకల లోక పరిశుద్ధులకు ప్రభు రాకడ వచ్చే వరకు మనమందరము ఆ పరమ సియోను పట్టణమును పట్టుకునే వరకు దేవాది దేవుని దివ్యమైన సన్నిధి మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. చెబుదాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ 2026వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆధిపత్యాన్ని అనుగ్రహించి ఎక్కవలసిన ప్రతి ఉన్నతమైన స్థానాన్ని ఎక్కించి తద్వారా కలిగే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాలతో మిమ్మల్ని అందరినీ నింపి నడిపించును గాక. అందరూ లేచి